బంద్ కాలే అది ఏం చేస్తలేడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకేం లేదు టీని చచ్చిపోయేటట్టు సార్ మేము మరి అది మరి ఏం చేస్తాం ఈయన పొత్తుల పడుతుందా ఇద్దరు పొత్తుల పడ్డట్టు సంసారం వీళ్ళేమో అమ్మగారు అయ్యారు వాళ్ళేమో అత్తగారు పోటీ అయిపోయింది వాళ్ళకి పోటీ అయ్యి ఇప్పుడు మామూలు టీని పెడుతుంది ఇప్పుడు కేసీఆర్ వాళ్ళేమో మా అమ్మగారు అంట వాళ్ళేమో మా అత్తగారు అంట మా అత్తగారు మమ్మల్ని కొట్టిపోతట్టుంది ఏం చేస్తాము అందగారికి అమ్మగారింటికి వచ్చి అడిగితే పో అమ్మ మీ అత్తగారింటికి అంటే ఆయన తానికి పోతాం ఆయన తానికి పోయి అడుగుతాం సార్ ఇప్పుడు ఈ సారు జరా నిన్నమైన వాడి లేచిన లేవపాయన చూసుకున్నాక పోయినాక అడుగుతామా ఏమో సార్ వేసేటోళ్ళకి వేస్తుండ్రు రైతు బంధు వేసేటోళ్ళకి బిడ్డ పెయింట్ చేస్తే ఎవరికైనా లేని వాళ్ళకు పరిస్థితుల ₹1,00,000 ఇచ్చేది అప్పుడు ₹1,00,000 అని ఇచ్చలేపాయ తులం బంగారం అనే మళ్ళీ మీదంగా ఇప్పుడు ఆ తులం బంగారం ₹1,00,000 అంటే ₹2,00,000 ఎడిది ఇచ్చిస్తాడా సారు ఇట్లా మాట్లాడి అన్ని ఎందుకు ఇట్లా జోట చేసిండు పేదోళ్లకు ఇండ్లు ఇస్తామన్నాడా ఇడ్లీ చెప్పాయన నౌకరు లేని వాళ్ళకు నౌకరు ఇస్తా నేను ఎందుకురా మీకు నౌకరు లేదు కదా ఇంత బాధ పెడుతున్నాను నౌకరు చెప్పాయ వచ్చే కారట కొట్టేసే ఇంతవరకు బియ్యం వచ్చే బియ్యం కూడా పాడైపోయి ఇంకా ఇన్ని రోజులు అవుతుంది చూడబట్టి ఇంకా బియ్యానికి మరి కారట్ లేకుండా కూడా ఎక్కడ తేలాడుకోవాలి మరి ఇక బియ్యానికి పిల్లలది ఉండే పిల్లలు అన్ని వాయ పిల్లల కారట్లు ఎక్కడ బియ్యం తెచ్చుకుంది ఏం తింటాం కొత్తది ఎన్ని ఇస్తారు ఇంకే రాలే అదాన్ని ఇయ్యాలి కదా ఏదో మాకంటే మాకు పిల్లమోనికి 20 కిలోలు 10 కిలోలు వస్తే 12 కిలోలు వస్తే సరిపోయినా 16 కిలోలు ఇస్తే అయిపోయినా మా పిల్లలకు 4 కిలోలు ఉండే 4 కిలోలకు మేమేమో తినాలి కొడుకులు కూడా వాళ్ళు అయినాక ఇస్తాం అని వాళ్ళకి పక్కకు జరిగి వాళ్ళ కారట వాళ్ళకి ఇయ్యక మా బియ్యం తీసుకుపోయి వాళ్ళు తినమాట పిల్లలు ఉన్నాడు వాళ్ళ పిల్లలు అయ్యి ఏం ప్రభుత్వం చేస్తుండు సారు ఎక్కడ చూస్తుండు ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇట్లా ఆ పిరిబాస వాడు పెట్టమన్నాడు ఆ పిరిబాసలో వాడు పోతాడు మేమైతే పొద్దుగా లేచి పిరిబాస కానీ కూర్చుంటాం మేము పొద్దుగా లేచి 7 గంటలకే సర్ది కట్టుకొని పోతే మేము పొద్దున 7 గంటలకు ఇంట్లోకి వస్తాం మేము పిరిబాస విదేకి ఏడుకోతాం యువత పనికిమాల ముండ అడిగి పనికిమాల ముండ చేసి ఇప్పుడు అందరికి పెట్టింది 2,500 వేసినా కానీ ఇంతకు మాకేమన్నా తిననీకనన్నా ఇబ్బంది లేకపో ఇంత ఉపాయం ఉండు ఇట్లా అట్లా పాడు చేసి ఇట్లా పాడు చేసి ఈ సార్ తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా అర్థమైతే లేదు నాకు ఎవరికి పీరియడ్ ఇస్తుండు మాకు పిరి లేదు ఏది లేదు మేము కట్టుకుంటూనే ఉన్నాం మాకు పిరి కరెంట్ లేదు ఏం లేదు పిరి కరెంట్ ఇస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు చదువుకునే పిల్లలకు ఏందో సూట్ ఇస్తాడు మో పిల్లలకు అయితే మళ్ళా నౌకరు ఇస్తానే అది లేదు ఇది లేదు రైతు బంధు లేదు ఇంకేది లేదు ఆ రైతులకు కరెంట్ కూడా సరిగ్గా ఇస్తలేదు రైతు కరెంట్ కూడా లేకనే వాళ్ళ చేయాలని నిండిపోతుంది ఇప్పుడు మేమేం పని కావాలి ఇక పంటలు మొత్తం ఎండిపోయాయి పంటలు ఎండిపోయేటప్పుడన్నా కరెంటు పోకపోయేదంటే పంటలు వండేది మేము కూలిపోతే కూలి అని మూలాలకంతనే మాకు బతుకుదిపాయి ఇప్పుడు ఏం తింటుందో చెప్పు ఏంది లేకుండా అయింది ఎండాకాలం తినము నోటు తెచ్చుకొని కూర్చుంటందుకు కంట్రోల్ బియ్యం కూడా పాడైపోయాయి ఇంకా మేమేం పని చేయాలి చెప్పాలి మేమే నమ్మినాం మళ్ళా కూడా గెలిపిస్తాం ఎందుకంటే గెలిపియం మరి మాకు పిరి బియ్యం ఇచ్చే పిరి బస్సు పెట్టే పిరి బస్సు ఏడుకోవాలన్నా పిరి బస్సే ఉంది మా పిరి బస్సు కొరకు అయితే ఎట్టా ఇస్తాం తిరుపతి పోతున్నాం శ్రీరంగం పోతున్నాం మొగోళ్ళని ఇప్పుడు కేర్ చేస్తలేము పిరి బస్సు అయినా మంచిగానే ఉంది మంచిగా 2,500 ఉక్కేస్తే చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు నడిపోళ్ళకు ఇంటికాడినాకు బైకాడినాకు బయటకు పోయినాకి ఉద్యోగం చేసాక అందరికి ఇస్తే ఒకటే మోకాన ఒక్క లేవలే అవుతుంది కదా మరి ఇంకేంది ఆ పిరి బస్ ఏం చేయను ఇక్కడ ఆయన అనవసరంగా పెట్టిండు ఆదాయం లేవు ఏం లేవు నాయన ఏం చేయని చేస్తున్నాం పని లేక పొగోని కేర్ చేయకుండా యువతో బస్సులలో తిరుగుతాం కానీ మనం ఏం తిరుగుతాం నాయన మనం బతకలేము మనం తిరగలేము మనం చెయ్యలేము నువ్వు చేసేటోళ్ళకు వాళ్ళ కర్మతి చేస్తారు వాళ్ళు గెలుస్తారు మనం గెలవలేము మన కూలిబాయి కాలము రైతు పని చేసుకొని బతికేటోళ్ళము గా బస్సులలో తిరిగితే మనకి ఈడ బతాం అందుకొరకే కేసీఆర్ సార్ నన్ను వచ్చి అడిగిపోదామని వచ్చింది రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రైతుల పరిస్థితి గట్లే ఉంది ఎండాకాలం దినం ఎండిపోతుంది మళ్ళీ అప్పుడు అక్కడి నుంచి ఇన్ని వచ్చేది ఇన్ని మోటార్ పెట్టుకునేది అవి ఉంటే పొలం మారేది తినేది